Hi, hello, welcome to Sravana Health Tips. శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ జస్ట్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీనివాస్ సార్తో మనం ఉన్నాము. నమస్తే సార్. నమస్తే అండి. డాక్టర్ టి శ్రీనివాస్ అండి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, టేకింగ్ కేర్ ఆఫ్ ఓపీడీ ఇన్ శ్రీ మల్టీ స్పెషాలిటీ అట్ వెంగళరావు నగర్. ఆస్తమా ఉన్న వాళ్ళు ఇన్హేలర్స్ని ఎన్నిసార్లు తీసుకోవాలి సార్? ఇన్హేలర్స్ని కంటిన్యూగా వాడవచ్చా? ఇప్పుడు ఒకసారి మీకు ఆస్తమా ఉంది అని నిర్ధారించిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఫిజిషియన్ లేదా పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అయిన తర్వాత వారు రాసే డోసేజ్ని బట్టి నార్మల్గా మనం ఇచ్చేటువంటి బేసిక్ డోసు 200 మైక్రోగ్రాములు ఉంటుంది. అది 2 పఫ్స్ బీడీ అని రాస్తాం. అంటే 2 పఫ్స్ మార్నింగ్ తీసుకుంటాం, మళ్ళీ 2 పఫ్స్ ఈవినింగ్ తీసుకుంటాం. సో ఇలా కాకుండా మధ్యలో రిలీవర్ కూడా ఇస్తూ ఉంటాము. బట్ ఇప్పుడు ఉన్నటువంటి జీడా గైడ్లైన్స్ చూస్తే లో డోస్ ఐసిఎస్ అండ్ లాంగ్ యాక్టింగ్ బీటా టు అగోనిస్ట్ అనేది మనం ముఖ్యంగా యూజ్ చేస్తున్నటువంటి ఇన్హేలర్. సో వేరియస్ ఇన్హేలర్స్ ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు వాడొచ్చు అనేది ఎప్పుడైనా క్వరీ మార్కే అండి. ఎందుకనంటే ఆస్తమా అనేది పోయేది కాదు, అది మనతో పాటు దీర్ఘకాలికంగా ఉంటుంది. సో దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే ప్రాపర్ మెడికేషన్ మీకు సంబంధించిన డాక్టర్ రాసిన మెడికేషన్స్ని మనం వాడుతూ ఉంటామో అది అదుపులో ఉంటుంది. లక్షణాలని అదుపు చేయవచ్చు, ఆ వ్యాధిని పూర్తిగా తీయడానికి వీలవు. ఇన్హేలర్స్ని ఎక్కువగా వాడడం వల్ల ఎలాంటి ప్రమాదకరం ఉంటుంది సార్? అవునండి, మీరు కంపేర్ చేసినట్టయితే ఇది ఇన్హేలర్ అనేది మనం పీల్చుకోవడం వల్ల దానికి సిస్టమిక్ అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. మీరు డ్రగ్స్ మిగతా ట్యాబ్లెట్స్ మాత్రలు వేసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ దీన్ని కంపేర్ చేస్తే మాత్రం చాలా నెగ్లిజిబుల్. సో ఇన్హేలర్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవండి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు, ఇన్హేలర్ తీసుకున్న తర్వాత నోరు పుక్కిలించడం, సరిగా వాడడం, ఇన్హేలర్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం, ఈ జాగ్రత్తలు పాటిస్తే మనకు ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఆస్తమా అనేది పూర్తిగా తగ్గుతుందా సార్? అదేనండి, ఆస్తమా అనేది పూర్తిగా తగ్గదు. అలా తగ్గించే మందులు అయితే ఏం లేవు. ఆస్తమా అదుపులో ఉంచవచ్చు. మనం దీర్ఘకాలికంగా మందులు వాడుకుంటూ దాన్ని అదుపులో చేసుకుంటూ ఆ లక్షణాలు గుర్తించి దాన్ని ఇంకా తీవ్ర రూపం దాల్చకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆస్తమా అనేది ప్రాణాంతకరమైన వ్యాధా సార్? డెఫినెట్గా అండి, ఆస్తమా ప్రాణాంతకంగా మారచ్చు. మీరు ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా మీరు దుమ్ము ధూళి నుంచి జాగ్రత్త పడడం, ధూమపానానికి దూరంగా ఉండడం, చల్లటి వస్తువులకు దూరంగా ఉండడం, ముఖ్యంగా చలికాలం వచ్చినప్పుడు ఒళ్ళు వెచ్చగా కప్పుకోవడం. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం దాని తీవ్రతను కూడా తగ్గించుకోవచ్చు. అలర్జీ వల్ల ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుందా సార్? అవునండి, తప్పకుండా. అలర్జీ అనేది చాలా రకాలుగా ఉంటుంది. కొందరికి కొన్ని పదార్థాల వల్ల అలర్జీ ఉండొచ్చు, కొందరికి మిగతా రసాయనాల వల్ల అలర్జీ ఉండొచ్చు. సో అది ఏ టైప్ ఆఫ్ అలర్జీ అనేది ముందుగా మనం సరిపడా పరీక్షలు చేయించుకొని దాన్ని నిర్ధారించుకోవడానికి ఉంటుంది. ఇప్పుడున్న వర్షాకాలం అండ్ చలికాలం కంటిన్యూగా ఉంటుంది కదా సార్, ఈ సీజన్స్ ఫార్వర్డ్ అవుతున్నాయి కదా, ఈ టైంలో ఆస్తమా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? సో ఈ సీజన్లో ముఖ్యంగా ఆస్తమా ఆల్రెడీ ఉండి డయాగ్నోజ్ అయిన వారికి తీసుకోవలసిన జాగ్రత్తలు కాస్త వెచ్చటి ప్రదేశాల్లో ఉండడం, లేదా స్వెటర్స్ ధరించడం, సాక్స్ వేసుకోవడం, చల్లటి వాటర్లో స్నానాలు చేయకపోవడం, తల స్నానాలు ఎండ కాస్త ముదిరిన తర్వాత చేసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు చేసుకోవడం వల్ల కొంతవరకు మనం దాన్ని తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆస్తమాకి మరియు సిఓపిడికి మధ్య తేడా ఏంటి సార్? ఇది రెండు డిఫరెంట్ అండి. ఆస్తమా మనం చూసినట్టయితే దీని పాత్వే వచ్చేసి వేరు. మనకు అలర్జీ వల్ల కావచ్చు, వంశపారంపర్యంగా కావచ్చు, లేదా ఎక్సర్సైజ్ అంటే మనం వ్యాయామంతో వచ్చే ఆస్తమా కూడా కావచ్చు. ఇవి మనం నేర్చుకున్నాం ఇంతకు. సిఓపిడి వచ్చేసి ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఎంటైటీ. అది మనకు ముఖ్యంగా మీరు చూసినట్టయితే స్మోకర్స్లో కానివ్వండి, ఏదైనా ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ ఎంజైమ్ డెఫిషియన్సీ ఉన్న వారికి కానివ్వండి, లేదా ఎక్కువ పొల్యూషన్లో వారికి కానివ్వండి, టీబీ బారిన పడి టీబీ నుంచి కోలుకున్న తర్వాత కూడా పోస్ట్ టీబీ అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ లాగా కూడా సిఓపిడి దీనికి వచ్చే అవకాశాలు ఉంటుంది. చిన్నపిల్లల్లో ఆస్తమా వస్తే ఎలా గుర్తించాలి సార్? అదేనండి, ఒకటి వంశపారంపర్యంగా మన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఎవరికైనా ఆస్తమా ఉందా ఒకటి గుర్తించడం, రెండోది తరచుగా జలుబు చేయడం, రెండోది ఆయాసం ఏదైనా గుర్తించడం, పిల్లి కూతలు గుర్తించడం, ఇలాంటి లక్షణాలు ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండి వారి నియరెస్ట్ నిపుణులను, వారి పల్మనాలజిస్ట్ కానివ్వండి, పీడియాట్రిషియన్ కానీ కన్సల్ట్ అయ్యి ఆ పరీక్షలు చేయించుకొని నిర్ధారించుకోవడం జరుగుతుంది. పొడి దగ్గు అనేది కంటిన్యూగా వచ్చిన వాళ్ళకి ఆస్తమా ఉన్నట్టేనా సార్? లేదండి, పొడి దగ్గుకి కారణాలు ఎన్నో ఉండొచ్చు. పొడి దగ్గుకి ఒక అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, నార్మల్గా మనం
ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఫ్లూ వైరస్ బారిన పడి ఉన్న వారికి పొడి దగ్గు రావచ్చు, లేదా టాన్సిలైటిస్, మనకు టాన్సిలైటిస్ ఉన్న పొడి దగ్గులాగా రావచ్చు. పోస్ట్ నాసల్ డ్రిప్, మనకు పై శ్వాసకోశలో ఉన్నటువంటి అలర్జీస్ వల్ల కూడా డ్రై కాఫ్, ఆ పొడి దగ్గు రావచ్చు. సో పొడి దగ్గు ఉన్న ప్రతి వారికి ఆస్తమా ఉందని చెప్పడానికి లేదు. సో దాన్ని కూడా మన చెవి ముక్కు గొంతు డాక్టర్లతో సంప్రదించి ఆ కారణాలు రూల్ అవుట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆస్తమా ఉందా లేదా నిర్ధారించుకోవడం జరుగుతుంది. ఆస్తమా ఉన్న వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్ ద్వారా ఆస్తమాని తగ్గించుకోవచ్చా సార్? అవునండి, ఎక్సర్సైజ్ అని అంటే ముఖ్యంగా మనం దృష్టి పెట్టాల్సింది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండి. మీరు ప్రాణాయామ చూసే ఉంటారు. సో ప్రాణాయామ లాంటివి కానివ్వండి, లేదా కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి చేస్తూ ఉంటారు. సో విగరస్ ఎక్సర్సైజ్ ఆర్ స్టెర్నస్ ఎక్సర్సైజ్ అనేది వీళ్ళలో కాంట్రా ఇండికేటెడ్, అంటే వాళ్ళు చేయకూడదని చెప్తా ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ శ్రవణ హెల్త్ టిప్స్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సార్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. డిస్క్రిప్షన్లో హాస్పిటల్ నెంబర్ ఉంటుంది, లొకేషన్ ఉంటుంది. ప్లీజ్ ఫాలో అవ్వండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఆల్సో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.